రాధా, నాది కోరిక. ఏంటో అది? నువ్వు నా గుండెల్లో నిండిపోవాలి, నేను నీ పెదాల మీద పండిపోవాలి. గోపి. అవును రాధా, కాలాన్ని కళ్ళెం వేసి నీ మనసుకు నా మనసుకు మూడు ముళ్ళు వేసి. లేదు గోపి, అలా జరగటానికి వీల్లేదు. ఏ రాధా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టమున్న ప్రతిదీ జరగదు గోపి. అంటే నన్ను ప్రేమించలేదా నువ్వు? ప్రేమించాను కనుక పెళ్లి చేసుకోలేనంటున్నా. అర్థమైంది రాధా, అర్థమైంది. అవును, ఒక పిచ్చివాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? గోపి. రాధా, నీ ప్రేమ అనురాగం నా పిచ్చి తగ్గడానికి ఉపయోగించిన మందులు. నీ ఆత్మీయత దగ్గరతనం కూడా నీ వైద్యంలో ఒక భాగం. అదేమీ నిజం కాదు, అంతే కదా? ఆపు గోపి, అలా అనొద్దు. నువ్వు నా మీద చేసిన ప్రయోగం పూర్తయింది, నా జబ్బు నయమైపోయింది. పేషెంట్ డాక్టర్ల మధ్య సంబంధం ముగిసిపోయింది డాక్టర్, ముగిసిపోయింది. కాదు గోపి, కాదు. నిజంగా నేను పిచ్చివాడిని రాధ, లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఎందుకు అనుకుంటాను? తగిన గాలిపటానికి తాడు కట్టిన వాడు దాన్ని దగ్గర నిలుచుకుంటాడు, మళ్ళీ దాన్ని ఆకాశంలోకి విసిరేస్తాడు, అంతే కదా? కాదు గోపి, అది కాదు. మరి ఇంకేమిటి? ఇంకేముంది? నేనెవరినో నిజం తెలుసుకుంటే అసహించుకుంటా. నా గతం తెలుసుకుంటే నన్ను దూరంగా తోసేస్తా. లేదు, నీ గతం ఏదైనా క్షమిస్తాను, నువ్వెవరైనా సరే స్వీకరిస్తాను. లేదు గోపి, నన్ను భరించలేవు, సహించలేవు. నీ సాక్షిగా, నా ప్రేమ సాక్షిగా నేను సహిస్తాను, భరిస్తాను. అయితే విను, నేను హంతకురాలిని. రాధా, అవును గోపి, కన్న తండ్రినే చంపిన హంతకురాలిని. అబద్ధం కాదు, ప్రపంచానికి తెలియని నిజం చెప్తాను విను. మా నాన్న తాగి కాలు జారి మరణించాడని నమ్మిది లోకం. నిజానికి మా నాన్నగారి పెళ్లి యానివర్సరీ రోజు అందరితో కలిసి ఆయన బాగా తాగారు. నాకేదో తల తిరిగినట్లయింది. మా నాన్నగారు ఇంకా తాగుతూనే ఉన్నారు. మా అమ్మ నన్ను తన గదిలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది. నేను మగత నిద్రలో ఉండగా ఎవరది? ఎంత పని చేశావు రాధా? మీ నాన్నగారిని చంపేశావే. హలో రాధా, హలో రాధా, పోలీస్ స్టేషన్. రాధా, ఐ వాంట్ పోలీస్ స్టేషన్ ప్లీజ్. రాధా, విన్నావు కాకుండా ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? చెప్పు, చెప్పు గోపి. నువ్వు పెళ్లి చేసుకోవు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేసుకోరు, ఎవ్వరూ చేసుకోరు.